బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దిల్సుఖ్ నగర్ బాంబు కేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. 5 నిందితులకు కూడా ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది హైకోర్టు. గతంలోనే ఎన్ఐయు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వీరికి ఉరిశిక్ష విధించింది. అయితే ఈ నిందితులందరూ కూడా మరొకసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇవాళ విచారణ జరిపింది హైకోర్టు. మరోసారి ఉరిశిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఉరిశిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. 2013లో దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు ఈ నిందితులందరూ కూడా. యాసిన్ భత్కల్తో సహా 5 ఉరిశిక్ష ఖరారు చేసింది ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో. అయితే వీరందరూ కూడా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఇవాళ విచారణ జరిపి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పును వెలువరించింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. పేలుళ్లకు పాల్పడిన 5 ఉరిశిక్ష సరైందేనని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది హైకోర్టు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించింది. పేలుళ్లకు పాల్పడిన 5 కూడా ఉరిశిక్ష సరైందేనని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్, అసదుల్లా అఖ్తర్, తెహజీన్ అఖ్తర్, జియా ఉల్ రెహమాన్ కు ఉరిశిక్ష ఖరారు చేసింది హైకోర్టు. దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. పేలుళ్లకు పాల్పడిన 5 కూడా ఉరిశిక్ష సరైందేనని హైకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని హైకోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు? వీళ్ళకి ఎప్పుడు ఉరిశిక్ష వేయనున్నారు? దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష సరైందే అని హైకోర్టు నిర్ధారించింది. కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును, ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది. 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డారో, దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు పాల్పడ్డారో వాళ్లకు విధించినటువంటి ఉరిశిక్ష సరైంది అనేటువంటిది నిర్ధారించింది. కాబట్టి కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎప్పుడైనా కూడా హైకోర్టులో అప్పీల్ చేసుకుంటారు. హైకోర్టు దానికి సంబంధించి నిర్ధారిస్తేనే ఉరిశిక్ష అమలు అన్నది ఖాయమవుతుంది. కానీ మరి వీళ్ళు రేపు సుప్రీంకోర్టు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్షకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి ఎప్పుడు ఉరిశిక్ష అమలవుతుంది అనే దానికి సంబంధించి ఇంకా నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది. అది మరి దానికి సంబంధించినటువంటి నిర్ణయం వెల్లడి కావాలంటే మరి సుప్రీంకోర్టుకు వెళ్లాలా? సుప్రీంకోర్టు ఒకవేళ స్టే ఇస్తేనే ఈ ఉరిశిక్ష అనేది ఆగిపోతుంది. మరి ఒకవేళ సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఉరిశిక్ష అన్నది ఆ 5 వ్యక్తులకు అమలయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో 2013లో ఫిబ్రవరి 21న ఈ సంఘటన జరిగింది. దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంచలనం రేకెత్తించింది. ఫిబ్రవరి 21, 2013లో దిల్సుఖ్ నగర్ లో జంట పేలుళ్లు జరిగాయి. 100 మీటర్ల
దూరంలో రెండు ప్రాంతాలలో, ఒకటి మిర్చి పాయింట్ దగ్గర, ఒకటి బస్ స్టాప్ దగ్గర జరిగినటువంటి రెండు పేలుళ్లకు సంబంధించినటువంటి భయానకమైనటువంటి ఘటన నాడు జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ఆ రెండు పేలుళ్లలో 18 మంది అమాయకులు చనిపోయారు, 131 మంది తీవ్రంగా, అలాగే కొంతమంది మామూలుగా గాయపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది అంగవైకల్యం కోల్పోయారు, మానసిక వికలాంగులు అయినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి 2016లోనే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. 6 నిందితులు, మొత్తం 6గురిలో రియాజ్ బత్కల్ ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. అతను ప్రధానమైనటువంటి నిందితుడు. A1గా ఉన్నటువంటి రియాజ్ బత్కల్ మరి అరబ్ దేశాల్లో ఉన్నట్టు ఇప్పటి వరకు ఐబీకి వచ్చినటువంటి సమాచారం, కానీ అతని ఆచూకీ లభించలేదు. అతడు ఎక్కడున్నాడు, అరబ్లో ఉన్నాడని కానీ అతనికి సంబంధించినటువంటి సమాచారం ఇంతవరకు తేలలేదు. అతనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పటి వరకు సేకరించలేదు. కానీ మిగతా 5గురు ఎవరైతే ఉన్నారో ఇందులో యాసిన్ బత్కల్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ పేరుతో అతడు దేశంలోని అనేక ప్రాంతాలలో విధ్వంసాలకు, బాంబు పేలుళ్లకు పాల్పడి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీయడానికి అతడు బాధ్యుడయ్యాడు. కాబట్టి అతనితో సహా మిగతా 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రియాజ్ బత్కల్ అయితే పరారీలో ఉన్నాడు, అసదుల్లా అఖ్తర్, అలాగే తహసీన్ అఖ్తర్, యాసిన్ బత్కల్, జియావుర్ రెహమాన్, ఎజాజ్ షేక్, వీళ్ళ 5గురికి సంబంధించినటువంటి విషయంలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ అధికారులు 4000 పేజీలతో కూడినటువంటి ఛార్జ్షీటును దాఖలు చేశారు. ఇందులో జియావుర్ రెహమాన్ అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్ టెర్రరిస్టుల జాబితాలో అతని పేరు ఉంది. అంటే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి వ్యక్తే, కానీ ఇక్కడ మంగళూరు కేంద్రంగా చేసుకొని, కర్ణాటక ప్రాంతంలోని మంగళూరు కేంద్రంగా చేసుకొని భారత్లో అనేక ప్రాంతాలలో విధ్వంసాలకు, బాంబు పేలుళ్లకు పాల్పడ్డటువంటి వ్యక్తులలో ఇతను కూడా ఒకరు. ఇక మిగతా 5గురికి సంబంధించినటువంటి అంశం, వాళ్ళ 5గురు భారత్కు సంబంధించినటువంటి వాళ్ళే. ఒకరిద్దరు బీహార్కు సంబంధించినటువంటి వాళ్ళు, మరొకరు కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళు ఇండియన్ ముజాహిద్దీన్ అనే సంస్థను నెలకొల్పి దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడడం, అమాయక ప్రజలను టార్గెట్ చేసి వాళ్ళను ప్రాణాలు తీయడం ద్వారా దేశంలో ఒక విచ్ఛిన్నకరమైన, ఒక విధ్వంసకరమైన సంఘటనను సృష్టించడం ద్వారా తమ సంస్థను మరింత బలోపేతం చేయాలన్నదే వీళ్ళ లక్ష్యం. వీళ్ళ సంస్థలోకి చాలా మంది భారత్కు సంబంధించినటువంటి వ్యక్తులను చాలా మందిని చేర్చుకున్నట్టు, అక్కడక్కడ దేశంలో ఏ మూలన జరిగినా దాని ఉగ్ర మూలాలన్నది హైదరాబాద్లోనే ఉంటున్నాయి. హైదరాబాద్కు సంబంధించిన ఎక్కడో ఒక దగ్గర దాని మూలాలన్నవి బయటపడుతూ ఉన్నాయి. మరి ఈ సంఘటన కూడా 2013 ఫిబ్రవరి 21కి ముందు దేశంలో అనేక ప్రాంతాలలో బాంబు పేలుళ్లు జరిగాయి. కానీ హైదరాబాద్ జంట పేలుళ్ల తర్వాతే ఈ కేసును చాలా తీవ్రంగా సీరియస్ గా తీసుకున్నటువంటి ఎన్ఐఏ గాని, ఇంటెలిజెన్స్ బ్యూరో గాని దీనికి సంబంధించి ఆధారాలు సేకరించడం, బీహార్లో 2 పట్టుకున్న తర్వాత, ఈ 5గురిలో 2 నిందితులను పట్టుకున్న తర్వాత దాని మూలాలను వెతికితే మిగతా 3కి సంబంధించినటువంటి ఆచూకీ కానీ, ఆ జంట పేలుళ్లకు సంబంధించి ఏ విధంగా దీనికి పేలుళ్లకు పాల్పడ్డారు, వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా ఐబీ గాని, ఎన్ఐఏ టీం గాని కనుక్కోగలిగింది. దాని ద్వారానే మిగతా విషయాలన్నీ బయటికి వచ్చాయి. మిగతా లక్ష్యాలను కూడా ఛేదించగలిగారు. అంటే టెర్రరిస్టుల లక్ష్యాలు ఇంకా దేశంలో విభిన్న ప్రాంతాలలో బాంబు పేలుళ్లకు పాల్పడాలి అనేటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఛేదించగలిగారు. కానీ దీనికి సంబంధించినటువంటి 4000 పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీటును ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. దాని ద్వారానే సుమారు 2.5 సంవత్సరాల పాటు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో దీనికి సంబంధించినటువంటి ట్రయల్ జరిగింది. అది కూడా చెర్లపల్లి జైలులోనే, దేశంలో మొట్టమొదటిసారిగా ఒక జైలులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి అందులోనే విచారణ జరగడం. ఎందుకంటే యాసిన్ బత్కల్ చాలా తీవ్రమైనటువంటి ఉగ్రవాది, అతనికి సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్త పడ్డ అధికారులు చెర్లపల్లి జైల్లోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి విచారణ జరిపారు. ఆ విచారణ తర్వాత 2016 డిసెంబర్ 13వ తేదీన దీనికి సంబంధించి ఎన్ఐఏ కోర్టు ఈ 5గురికి ఉరిశిక్ష విధిస్తూ
తీర్పు వెల్లడించింది. తీర్పు వెల్లడించిన తర్వాత దీనిని నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు 5 వ్యక్తులు. దానికి సంబంధించి గత ఏడాది సుమారు 45 రోజుల పాటు డివిజన్ బెంచ్, ప్రత్యేక డివిజన్ బెంచ్ హైకోర్టులో జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్ఐఏ కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీతో పాటు వాళ్లకు ఏ రకంగా శిక్ష ఆ కోర్టును విధించింది, ఏ రకమైనటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించింది అనేటువంటి అన్ని వివరాలు కోర్టుకు తెలియజేయడంతో పాటు 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన వాదనల్లో ఎన్ఐఏ అనేకమైనటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. సుమారు ఏడాది తర్వాత రిజర్వ్ చేసినటువంటి డివిజన్ బెంచ్ ఏడాది తర్వాత ఇవాళ దానికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడించింది. ఆ 5 ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించినటువంటి తీర్పు సబబే. వాళ్లకు ఖచ్చితంగా ఆ తీర్పు విధించడం అన్నది అమాయకుల 18 మంది అమాయకులను పొట్టన పెట్టుకోవడమే కాదు, 131 మంది క్షతగాత్రులు, వాళ్ళలో చాలా మంది అంగవైకల్యం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, మానసిక వికలాంగులైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ తీర్పు, ఈ ఉరిశిక్ష అన్నది వాళ్లకు సరైంది అనేటువంటి విషయాన్ని హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. కింది కోర్టు ఏవైతే జరిమానాలు కానీ ఇతరత్ర అంశాలు విధించిందో అవన్నిటిని కూడా హైకోర్టు సమర్థించింది. మరి ఈ తీర్పు అమలుకు సంబంధించి మరి ఒకవేళ ఈ 5 వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళితే గనక అక్కడ ఏ రకంగా ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఉరిశిక్ష ఎప్పుడు అమలు చేస్తారనేటువంటి దానికి నిర్ధారణ జరగలేదు. ఎందుకంటే దానికి ఒక షెడ్యూల్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ 5 వ్యక్తులు కూడా తీహార్ జైల్లో ఉన్నారు. తీహార్ వివిధ కేసులకు సంబంధించినటువంటి విచారణ ఇంకా ఉంది. ఎందుకంటే దేశంలోని అనేక ప్రాంతాలలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డటువంటి ఈ యాసిన్ భత్కల్ సహా మిగతా 5 వ్యక్తులు అనేక ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో వీళ్ళ హస్తం ఉంది, వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళకి సంబంధించినటువంటి విచారణ ఇంకా జరుగుతోంది వివిధ కేసులకు సంబంధించి. కాబట్టి మరి ఎప్పుడు వీళ్లను తీయాలి, ఉరిశిక్ష అమలు చేయాలనే దానికి సంబంధించి షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని అధికారులు వెల్లడించాల్సి ఉంది. అప్పుడే దానికి సంబంధించినటువంటి డేట్ అన్నది ఫిక్స్ అవుతుంది. మరి ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ జరిగేటువంటి పరిణామాల తర్వాత ఏ విధంగా ఉంటుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. శర్మ, 2013లో వీరు సృష్టించిన మారణ హోమం మామూలు చిన్న విషయం కాదు. దాదాపు 18 మంది చనిపోయారు, 131 మంది గాయాల పాలయ్యారు. అందులో గాయపడిన చాలా మంది కూడా ఇప్పటికీ కూడా అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నారు. ఇంత పెద్ద మారణ హోమం సృష్టించి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఇవాళ ఉరిశిక్ష ఖరారైనప్పటికీ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు హైకోర్టుని వీళ్ళు ఏ విధంగా అభ్యర్థించుకున్నారు, ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే వీళ్ళ పిటిషన్లో అంటే ఏమని పేర్కొంటారు, ఏ విధంగా ముందుకెళ్తారు? ఒక్కసారి మళ్ళీ మీరు ఆ ప్రశ్నను అడగండి. 2013లో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో యాసిన్ భత్కల్తో సహా 5 మంది నిందితులు వీళ్ళు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఎట్లాంటి అభ్యర్థన వాళ్ళు పెట్టడం జరిగింది? ఇవాళ ఉరిశిక్ష మరోసారి ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళితే వీళ్ళ అభ్యర్థన ఏ విధంగా ఉండబోతుంది? అంటే పిటిషన్లో ఏమని పేర్కొంటారు వీళ్ళు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో సవాలు చేసినప్పుడు వాళ్ళ తరపు లాయర్ వాదనలు వినిపించారు. వీళ్లకు ఆ బాంబు పేలుళ్లకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, ఏదో ఒకటి తీసుకువచ్చి దీన్ని అంటగట్టారు అనేటువంటి అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. ఇక్కడ లాయర్ మాట్లాడుతున్నారు. The appeal filed by the accused has been dismissed, and definitely the copies will be available to us by today. As soon we get the copies of the orders, we will prepare for appeal in the Supreme Court of India, and definitely we are going to file an appeal, and we have faith in the judiciary system. Sir, what you have argued in the High Court? See, as the case is still subjudized and the matter has to be argued again in Supreme Court of India, I can't disclose what was our point of our argument today, as we have to state in the Supreme Court also. So, as far as the Honorable Court has just stated that our appeal has been dismissed, and the copies will be available to us today.
and after getting the copies, we will definitely prepare and file an appeal in the Supreme Court. And this is for today. Now we can disclose this itself, and not more than that, because we didn't got the copies, and as soon as the copies are received by us, we can have some more scope of what the court has stated. Any considerations from your No, no. clients? No. See, considerations means the Have court. they appealed anything before the NIA court last time? No. See, NIA court has confirmed the court has sentenced the accused, and we filed appeal against the orders of the NIA court. Thereafter, this honorable court has confirmed the orders of the NIA court. Sir, what are the main points you have argued that they have See, not, they have what- not yet what- linked with this incident? No. See, what I am saying is, we have to again go for appeal in the Supreme Court of India, and what the points we have argued in this case can't be disclosed here, because we have to again argue the same points in the Supreme Court. So the matter is still sub judice. So I am at this point I can't disclose what were the points we argued upon, and what was our points which were in favor of us, and what court, the honorable court, has considered and what have not have considered will be only. But death sentence confirmed by the High Court. Yes, death confirmation. See, NIA has argued their case. NIA has prepared their case, and they argued their case. So, in defense, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి లాయర్ నిందితులకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో, ఎవరైతే ఉరిశిక్ష విధింపబడినటువంటి వ్యక్తులు 5 ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి లాయర్. ఇతను చెప్తున్న దాని ప్రకారం మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఈ తీర్పు కాపీ వచ్చిన తర్వాత, ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ వెలువడిన తర్వాత దాన్ని తీసుకొని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి డెత్ సెంటెన్స్ను ఎన్ఐఏ కోర్టు ఏదైతే విధించిందో దాన్ని హైకోర్టు సమర్థించింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి దీన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళు ఈ హైకోర్టులో కానీ ఎన్ఐఏ కోర్టులో కానీ వాళ్ళ తరపున లాయర్ వాదనలు ఏమున్నాయంటే, వాళ్ళకి ఈ కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని చెప్పడం, అలాగే ఏదో ఓ కేసులో ఇరికించి దానికి లంకే కట్టారు, దానికి లింక్ చేశారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం. కానీ ఇవన్నీ ఏవి కూడా అటు ఎన్ఐఏ కోర్టు కానీ ఇటు హైకోర్టు కానీ దాన్ని వాళ్ళ వాదనలనే పరిగణలో తీసుకోలేదు. ఎందుకంటే దేశంలో అనేక ప్రాంతాలలో పేలుళ్లు జరగడం, ముఖ్యంగా హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో 100 మీటర్ల వ్యత్యాసంలో 2 బాంబు పేలుళ్లు జరగడం 2013లో, అంటే సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆ సంఘటన తీవ్రమైనటువంటి భయానకమైనటువంటి సంఘటన. ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటనలో 18 మంది వాళ్లకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. వాళ్ళు అమాయకులైనటువంటి ఆ 18 మంది ప్రాణాలు కోల్పోవడం, 131 మంది క్షతగాత్రులు, వాళ్లలో అంగవైకల్యం కావచ్చు, మానసిక వైకల్యం ఉన్న వాళ్ళు కావచ్చు. ఇప్పటికి కూడా చాలా మంది, అందులో కొంతమంది చనిపోయారని చెప్తున్నారు. మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ స్థితిలో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ను తాము అనుభవిస్తున్నాము అనేటువంటి తెలియని వాళ్ళు కూడా అందులో చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది నడవలేనటువంటి పరిస్థితి, బయటికి రానటువంటి పరిస్థితి, ఇంట్లో కూడా బెడ్ నుంచి కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఇవాళ ఈ తీర్పుకు సంబంధించి చాలా మంది ఏం తీర్పు, దేనికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడైంది అనేటువంటి స్పృహ లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఉన్నారు. కాబట్టి అయితే చనిపోయినటువంటి ఆ 18 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ఐఏ ఇచ్చినటువంటి తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆ తీర్పు ద్వారా, ఆ ఉరిశిక్ష వేయడం ద్వారా తమ సంబంధించినటువంటి చనిపోయినటువంటి ఆ వ్యక్తులు తిరిగి రారు అనేటువంటి అంశాన్ని అప్పట్లోనే 2016లో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాతే వాళ్ళు చెప్పారు. కానీ ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు పట్ల ఏ రకంగా వాళ్ళు రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. ఖచ్చితంగా వాళ్లకు ఉరిశిక్ష పడాలి, ఇంకా ఈ రకమైనటువంటి అమాయకులు ఎవరు బలి కాకూడదు అనేటువంటి విషయాన్ని ఆనాడే చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇవాళ ఈ హైకోర్టు తీర్పు తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలి. కానీ కోర్టులు
కింది కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఉరిశిక్షను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నది వాళ్ళు కోరుతున్నటువంటి అంశం. మరి ఆ అంశానికి సంబంధించి ఇప్పుడు లాయర్, పిటిషనర్ల తరపు లాయర్, ఆ 5గురి నిందితులకు సంబంధించినటువంటి లాయర్ చెప్తున్న దాని ప్రకారం సుప్రీంకోర్టును ఖచ్చితంగా వాళ్ళు ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. మరి సుప్రీంకోర్టు ఒకవేళ స్టే విధిస్తే, అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధిస్తే తాత్కాలికంగా దానికి సంబంధించిన ఉరిశిక్ష అమలు ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. స్టే ఇవ్వకపోతే గనక దానికి సంబంధించి ఉరిశిక్ష అమలుకు సంబంధించి నిర్ణయాన్ని దానికి సంబంధించి అమలు చేసేటువంటి అధికారులు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 5గురు వ్యక్తులు, యాసిన్ భత్కల్ సహా 5గురు వ్యక్తులు తీహార్ జైల్లో ఉన్నారు. వివిధ కేసులకు సంబంధించినటువంటి విచారణ పెండింగ్ లో ఉంది. కాబట్టి మరి దానికి సంబంధించి సుప్రీంకోర్టు తర్వాత కానీ ఈ ఉరిశిక్ష అమలుకు సంబంధించినటువంటి విషయం వెల్లడయ్యేటువంటి అవకాశం మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.